ఎయిర్ ఫ్రైయర్లో జంతికలండి. సూపర్ అంటే సూపర్, ఈజీ అండ్ టేస్టీ కూడా. హాయ్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఏంటబ్బా టేస్ట్ ఏమి ఉండదు, ఆయిల్లో ఫ్రై చేసినంత ఇందులో ఉండదేమో అనుకుంటున్నారేమో. లేదండి, సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. మనం ఆయిల్ కూడా వాడడం, ఇందులో ఆయిల్ లేకుండా ఫ్రై చేయడము, చాలా టేస్టీగా ఉండడము, క్రిస్పీగా ఇలా కరకరమని అలా చక్కగా చాలా క్రిస్పీగా, సో అంత బాగా వస్తాయండి. సో ఇది ఎలా చేయాలో చూసేద్దామండి. నేనైతే వేస్తూ ఉంటేనే అయిపోయండి జంతికలు. ఒక గ్లాసుడు శనగపిండి దీనికి కావాల్సింది, ఒక గ్లాసుడు శనగపిండి, దీంతోపాటు 3 గ్లాసులు బియ్యపిండి. సో మీరు ఇలా చేసేసుకోవచ్చు అండి. లేదా మీ దగ్గర శనగపప్పు ఉన్నా కూడా, అవి కూడా పప్పులు ఉన్నా కూడా అవి కూడా మిక్సీలో వేసి చేసుకోవచ్చు, అలా అయినా సరే. సో నా దగ్గర ఈ శనగపిండి ఉంది కాబట్టి శనగపిండితో 1 గ్లాసు, తర్వాత బియ్యపిండి ఎలాగో ఉంటుంది కాబట్టి 3 గ్లాసు. సో దీంట్లోకి కరెక్ట్గా ఇలా ఇదండి మెజర్మెంట్. సో మనం చాలా రకాలుగా చేస్తూ ఉంటాము, కారపూస అని ఏవైనా సరే ఎయిర్ ఫ్రైయర్లో ఆయిల్ లేకుండా భలే వచ్చేస్తున్నాయండి. సూపర్ అంటే సూపర్. మరి ఆయిల్ వాడకం మనం తగ్గించాలి అనుకున్నప్పుడు ఇలాంటివి వాడితే హెల్తీగా ఉంటాము, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఎక్కువ శ్రమ పడక్కర్లేదు, ఆయిల్ ఫ్రై చేయడము అది ఇది అక్కడే ఉండక్కర్లేదు. ఇది ఒకసారి ఆన్ చేసి వచ్చేయచ్చండి, చాలా చాలా బాగుంటుంది. సో నేను ఈ పిండి తీసుకున్నాక దీంట్లోకి సరిపడా సాల్ట్, కారము, నువ్వులు వేసానండి. సో ఇష్టమైన వాళ్ళు నువ్వులు వేసుకోవచ్చు, లేదా మీకు ఇష్టం లేదనుకుంటే స్కిప్ కూడా చేసేయచ్చు. సో ఇది ఫస్ట్ కలిపేసుకోవాలండి. సో మనం రెగ్యులర్గా ఎలా కలుపుకుంటామో అలాగే కలిపేసుకోవాలి. సో నేను నూనె కొంచెం పెట్టుకున్నానండి స్టవ్ మీద, అది కొంచెం వేడి అయ్యాక దీంట్లో వేసేసి క్రిస్పీగా రావడానికి బాగుంటుంది. సో ఇందులో వేసేసి కలిపేయడమే. సో చాలా చాలా బాగుంటాయండి, అస్సలు వదిలిపెట్టరు. అంటే ఇంకా మనం ఆయిల్లో ఫ్రై చేసేవి ఏవైనా ఉన్నా కూడా ఈ ఎయిర్ ఫ్రైయర్లో చక్కగా ఈజీగా చేసుకోవచ్చు. అటు మనం ఆయిల్ వాడకం తగ్గించినట్టు అవుతుంది, టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. సో మనం మామూలుగా రెగ్యులర్గా ఇదంతా కలిపేయడమేనండి. తర్వాత సో దీనికి సరిపడా తగిన నీళ్లు పోసుకుంటూ మనము యాజ్ యూజువల్గా కలిపేసుకోవడం. నేను దీంట్లో కొంచెం వామ్ కూడా వేసానండి, చాయిస్ ఈజ్ యువర్స్ అండి. సో వామ్ కూడా వేసాను నేను, ఇంకా వాటర్ వేసి కలిపేయడం. సో మన వీడియోస్ కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సో ఈ విధంగా అయితే వాటర్ వేసి కలిపేసుకున్నానండి, అంతా రెడీగా పెట్టేసుకున్నాను. సో సింపుల్గా రెడీ అయిపోయింది కదా, ఇది పక్కన పెట్టేసుకున్నాను దానికి ఎలా పెట్టుకోవాలనేది. సో ఇంకా దీంట్లో అయితే కొంచెం ఆయిల్ కొంచెం స్ప్రెడ్ చేశాను. చూసారండి, మనం అయితే డీప్ ఫ్రై చేయాలంటే ఎక్కువ ఆయిల్ వేయాలి. తర్వాత ఒకప్పుడు ఏమవుతుందంటే ఆయిల్ అంతా ఉండిపోతుందండి అందులో. మనము ఒక డబ్బాలో వేసామనుకోండి, కిందకంతా ఆయిల్ వచ్చేస్తూ ఉంటుంది, టిష్యూ పేపర్ వేయాలి, అలా అవన్నీ చేసుకోవాలి. ఇందులో ఏం అవసరం లేదండి. సో చూసారు కదా, సో డైరెక్ట్గా దాని మీదే మనం ఫస్ట్ అయితే ప్రీహీట్ చేసుకోవాలి. ఇది చేసుకున్నాక దాని మీద ఉరికి ఇలా వేసేయడమేనండి. సో ఫస్ట్ది అయితే సింగిల్గా వేసాము, ఇంకా తర్వాత అన్నీ వేసేసామండి. సో సింపుల్గా దీన్ని 180 డిగ్రీస్ దగ్గర ఒక 10 మినిట్స్ పెట్టుకున్నాం ఫస్ట్, తర్వాత 12 మినిట్స్ పెట్టామండి. చక్కగా కరకరలాడుతూ చాలా బాగా వచ్చాయి. ఫస్ట్ టైం మేమైతే ట్రై చేయడం ఇందులో. సో అసలు ఇప్పుడు జంతికలు ఎవరు తింటున్నారండి బాబు, చాలా తగ్గించేసారు అందరూ. మనము బేకరీ ఐటమ్స్ అని ఇవి అవి, లేకపోతే ఫాస్ట్ ఫుడ్స్ అని ఇవన్నీ తింటుంటాం కదా, ఇలా పాతకాలం నాటి వంటలు, అందులోనూ ఇలాగ లేటెస్ట్ వీటిల్లో చేయడము, ఆయిల్ లేకుండా చేయడము, చక్కగా మన టేస్ట్కి తగ్గట్టుగా ఎంజాయ్ చేయడము. సో ఇది తప్పకుండా చేయొచ్చండి, సింపుల్గాను. ఎక్కువ ఆయిల్ పీల్చుకుంటుందని బాధపడక్కర్లేదు. సో ఈ విధంగా చేసేయచ్చు. నేను ఇందులో మళ్ళీ ఇంకో ప్లేట్ కూడా మార్చాను. ఇందాక 3 పెట్టానండి, 3ది ఇప్పుడేమో సింగిల్ది పెట్టి వేసానండి. సో తీస్తూ ఉంటేనే కరకరలాడుతూ వెంటనే అయిపోయాయి అనమాట, అంత బాగా వచ్చాయి. కొంచెం పిండి మన మనుషులు మనం ఎంతమంది ఉన్నామో వాళ్ళని బట్టి చక్కగా ఎప్పటికప్పుడు చేసుకోవచ్చు, లేదా స్టోర్ కూడా చేసుకోవచ్చు. చూసారు కదా సింపుల్గా ఎలా అయిపోయిందో, ఎంత క్రిస్పీగా వచ్చిందంటే అంత బాగా వచ్చింది. ఆయిల్లో వేస్తే ఒక్కసారి ఆలోచించండి, ఎంత
ఆయిల్ తిన్నట్టు అవుతుంది. మళ్ళీ దానికి లెక్క, మనం దానికి ఎక్సర్సైజు, దానికి మళ్ళీ మనం ఫ్యాట్ అయిపోతాం అనుకోవడము, ఇవన్నీ కాకుండా ఈ ఎయిర్ ఫ్రైయర్లో చేసుకుంటే సూపర్ హెల్దీ, సూపర్ టేస్టీ ఐటమ్స్ కూడా. సో ఈజీగా ఇలాగా చేసేసుకున్నామండి. చాలా చాలా బాగున్నాయి. సో ఈవినింగ్ స్నాక్స్ అంటే మనకి ఏదో ఒకటి ఉండాలి కాబట్టి ఇలాంటివి ఏమైనా ట్రై చేయొచ్చండి. సో ఈజీగా అయిపోతుంది. మీకు ఇష్టమైనట్టుగా కలుపుకొని ఎలా చేసుకుంటారో అదేవిధంగా మనం ఇందులో జంతికలు వేసేసుకోవడమే, అంతేనండి. సూపర్ అంటే సూపర్ టేస్టీ. పైగా ఇది గట్టిగా ఉందా ఏంటా అనుకుంటాం, కానీ చాలా కరకరలాడుతూ చాలా చక్కగా ఇలాంటి విరిగిపోయి అచ్చం మనం ఆయిల్లో ఫ్రై చేస్తే ఎలా ఉంటుందో అలాగే ఉందండి. అంత బాగా వచ్చాయి. మనకు పండగలు వస్తుంటాయి కదా, ఇప్పుడు వినాయక చవితి అని, లేదా ఏదైనా ఫెస్టివల్ వచ్చినా లేదా ఎవరైనా మన ఇంటికి పిల్లలు వస్తున్నా, చుట్టాలు వచ్చినా, బంధువులు వచ్చినా, లేదా మనం తినాలని ఇష్టపడిన, అలాంటప్పుడు ఈజీగా ఇలాంటివి చేసి పెట్టేసుకోవచ్చు. సో సింపుల్గా అయిపోయింది, చూసారు కదా, చాలా సింపుల్గాను ఈజీగా అయిపోయింది, సూపర్ టేస్టీ. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా చెప్పండి. సో ఇదండి ఇవాళ వీడియో. మళ్ళీ వచ్చే వారం మీ దగ్గరికి మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో వస్తానండి. అంతవరకు బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.